హాస్పిటల్ నుంచి నేరుగా ఇంటికి వచ్చిన కార్తీక్ మనసు ఒకటే ఆలోచిస్తుంది. తన ఆయుష్ ఇంకో 6 నెలలు మాత్రమే అన్న చేదు నిజం కంటే ఈ నిజాన్ని తన గుండెల్లో మోస్తున్న సావిత్రి అనుభవిస్తున్న నరకం అతన్ని ఎక్కువగా దయించేస్తుంది. తనకెంత కష్టం వచ్చింది, నా ప్రాణం పోతుంటే చూడలేక నన్ను నవ్వించడానికి తన కన్నీళ్ళని ఎలా దిగమింగుకుంటుందో ఈ ఆలోచనతోనే అతను గడప తొక్కాడు. సాయంత్రం వంటగదిలో రొయ్యల కూర వండుతున్న సావిత్రి వెనకాల వెళ్ళి అకస్మాత్తుగా ఆమెను 2 చేతులతో గట్టిగా హత్తుకున్నాడు కార్తీక్. ఆ కౌగిల్లో ఎప్పుడూ లేనంత బరువు, ప్రాణాలను తీసి ఆమె పాదాల దగ్గర పెట్టాలన్నంత అంతులేని ప్రేమ ఉన్నాయి. అతని భుజాలు చిన్నగా వణకడం సావిత్రి స్పష్టంగా తెలిసింది. సావిత్రి చేతిలోని గరిటె కింద పడిపోయింది. ఆ కౌగిల్లోని గాఢత చూసి ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అతనికి తెలిసిపోయిందా, డాక్టర్ ఏమైనా చెప్పాడా అన్న అనుమానం బుసలు కొట్టింది. భయంతో వణుకుతున్న గొంతుతో ఏమైంది కార్తీక్ అని అడిగింది. కార్తీక్ తన కన్నీళ్లను ఆమె భుజం వెనక్కే దాచేస్తూ గొంతు సవరించుకున్నాడు. ఏం లేదు సావిత్రి, ఎందుకో నిన్ను చాలా మిస్ అయ్యాను అనిపించింది. నువ్వు లేకపోతే నేనేమైపోతానో అనిపించింది, అంతే అని చిన్నగా నవ్వాడు. ఆ మాటలు సావిత్రి మనసు కుదురుపడింది. హమ్మయ్య, అతనికి ఏమీ తెలియలేదు అని ఊపిరి పీల్చుకుంది. కానీ అతను బాధపడతాడని అసలు విషయం అడగలేదు. రాత్రి భోజనమయ్యాక బెడ్రూమ్లో కార్తీక్ తన పాత బ్రౌన్ కలర్ డైరీని చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పుడు అతనికి అర్థమైంది సావిత్రి ఊటీ ట్రిప్ ఎందుకు ప్లాన్ చేసిందో. తన చివరి కోరికలను తను చనిపోయేలోపే తీర్చాలని ఆమె ఆరాటాన్ని చూసి అతని గుండె బరువెక్కింది. ఇప్పుడు ఆమె కోసం అతను నాటకం ఆడాలి. సావిత్రి గదిలోకి రాగానే ఆ డైరీని పక్కన పెడుతూ అన్నాడు, సావిత్రి చూడు, అప్పట్లో రాసుకున్న డైరీ ఇది. ఇందులో సముద్రం చూడాలని రాసుకున్నాను. మనం ఊటీ వెళ్ళాం కానీ సముద్రం చూడలేదు కదా. ఒకసారి ఇద్దరం కలిసి అలా అలల శబ్దం వింటూ ఇసుకలో నడవాలనుంది. వెళ్దామా? ఆమె అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది. తప్పకుండా వెళ్దాం కార్తీక్, మీకు ఇష్టమైతే రేపే ప్లాన్ చేద్దామంది. అతను రెండో కల కూడా తీరబోతుందన్న సంతోషం ఓ పక్క, ఈ సంతోషానికి ఇంకెన్ని రోజులు అన్న బాధ మరో పక్క ఆమెను తొలిచేస్తున్నాయి. రాత్రి 2 గంటలు. గదిలో చీకటి దట్టంగా అలుముకుంది. సావిత్రి ఎప్పట్లాగే అతను నిద్రపోతున్నాడని భావించింది. బాత్రూంలోకి వెళ్ళి టవల్ నోట్లో పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. కానీ ఈరోజు కార్తీక్ నిద్రపోలేదు. బాత్రూమ్ తలపల అవతల ఆమె కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రతి శబ్దం అతనికి వినిపిస్తుంది. ఆమె తన కోసం, తన జీవితం కోసం పడుతున్న వేదన వింటూ మంచం మీద కార్తీక్ దిండులో ముఖం పెట్టుకుని నిశ్శబ్దంగా రక్త కన్నీరులా ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరికీ నిజం తెలుసు. అతనికి క్యాన్సర్ ఉందని ఆమెకు తెలుసు, ఆమెకు తెలుసన్న విషయం అతనికి తెలుసు. కానీ నాకన్నీ తెలుసన్న నిజం ఇద్దరూ ఒకరికొకరు దాచుకుంటున్నారు. ఆమె ఏడుస్తుందని అతను దాస్తున్నాడు, అతను కుంగిపోతాడని ఆమె దాస్తుంది. ఈ నిశ్శబ్ద ప్రేమ, ఒకరి కోసం ఒకరు ఆడుతున్న ఈ 2 వైపుల మరణ నాటకం చూస్తే ఎవరి గుండైనా ముక్కలవ్వాల్సిందే. ఈసారి ప్రయాణం సావిత్రి ప్లాన్ చేయలేదు. తన డైరీలోని 2వ కల తీర్చుకోవడానికి కార్తీక్ స్వయంగా వైజాగ్ బీచ్కి టికెట్ బుక్ చేశాడు. దేవుడు తనకిచ్చిన ఈ ఆఖరి రోజులతో తన ప్రాణమైన భార్యతో కలిసి అణువణువు ఆస్వాదించాలని ఇప్పుడు అతని లక్ష్యం. ఇద్దరూ వైజాగ్ బీచ్లో ఇసుకలో కూర్చున్నారు. సాయంత్రం 5:30. చల్లటి సముద్రపు గాలి వారిని తాకుతుంది. ముందు అనంతమైన సముద్రం, ఎగిసిపడుతున్న అలల హోరు తప్ప మరే శబ్దమూ లేదు. కార్తీక్ సావిత్రి భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. సావిత్రి అతని భుజం మీద తలవాల్చింది. సముద్రం అంచున సూర్యుడు ఎర్రగా నెమ్మదిగా నీళ్లల్లోకి జారిపోతున్నాడు. ఆ దృశ్యం చూస్తూ కార్తీక్, సావిత్రి చూడు, ఆ సన్సెట్ ఎంత అందంగా ఉందో అన్నాడు. కానీ సావిత్రి చూపు సూర్యుడి మీద లేదు, కార్తీక్ ముఖం మీదే ఉంది. అస్తమిస్తున్న ఆ సూర్యుడిలాగే తన భర్త ప్రాణం కూడా రోజు రోజుకి తన చేతుల్లోంచి జారిపోతుందని ఆమెకు తెలుసు. ఏడుపు తన్నుకొచ్చింది. గొంతులో దుఃఖం దిగమింగుతూ అవును కార్తీక్, చాలా అందంగా ఉంది అని మాత్రమే అనగలిగింది. కార్తీక్ ఆమె వైపు తిరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎంతో గాఢంగా అన్నాడు, సావిత్రి, నా జీవితంలో జరిగిన అత్యంత గొప్ప విషయం నువ్వే. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. సావిత్రి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నువ్వే నా జీవితం కార్తీక్ అంటూ అతన్ని అంటిపెట్టుకుంది. రాత్రి 8 గంటలు. బీచ్లో జనాలంతా వెళ్ళిపోయారు. చుట్టూ చీకటి, కానీ సముద్రపు అలల శబ్దం ఒక మధురమైన సంగీతంలా వినిపిస్తోంది. ఇద్దరు ఇసుకలో అలాగే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. వారి 10 ఏళ్ల వైవాహిక జీవితంలో ప్రతి చిన్న జ్ఞాపకాన్ని, తొలిసారి కలుసుకున్న క్షణాలను, చిన్న చిన్న గొడవలను నెమరు వేసుకున్నారు. ఆ రాత్రి రోగాలు లేవు, ఆసుపత్రులు లేవు. అకస్మాత్తుగా కార్తీక్ గొంతులో ఒక చిన్న వణుకు వినిపించింది.
అతని ఇసుకలో ఉన్న సావిత్రి చేతిని తన చేతిలోకి తీసుకుని నెమ్మదిగా అన్నాడు, సావిత్రి, ఒకవేళ నేను నిన్ను వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయినా నువ్వు మాత్రం ఎప్పుడూ ఇలాగే. అతను ఆ మాట పూర్తి చేయకముందే సావిత్రి 2 చేతులతో అతని నోరు గట్టిగా మూసేసింది. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు బుగ్గల మీదకి జారాయి. అలాంటి మాటలొద్దు కార్తీక్, ప్లీజ్, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అని వెక్కి వెక్కి ఏడ్చింది. కార్తీక్ ఆమె చేతులు నెమ్మదిగా కిందకి దించి నవ్వుతూనే ఆమె కళ్ళల్లో తుడిచాడు. అతనికి తెలుసు తను చనిపోతున్నానని, ఆమెకు తెలుసు అతను చనిపోతున్నాడని. కానీ ఆ ఇద్దరి మధ్య ఓ అదృశ్యమైన సున్నితమైన గోడ ఉంది. నీ చావు గురించి నాకు తెలుసని ఒకరు, నా చావు గురించి నీకు తెలుసని నాకు తెలుసని మరొకరు చెప్పుకుంటే ఆ క్షణమే అవతలి వాళ్ళు కుంగిపోతారని ఇద్దరికీ తెలుసు. అందుకోసమే ఆ మౌనం. ఒకరి ప్రాణం కోసం మరొకరు నటిస్తున్న ఆ నిశ్శబ్దపు ప్రేమ కళ్ళల్లోంచి నీళ్లు తెప్పిస్తుంది. డాక్టర్ సురేష్ నోటి నుంచి జారిన ఆ భయంకరమైన గడువు రానే వచ్చింది. 180 రోజు. గోడకున్న క్యాలెండర్లో సావిత్రి కొట్టేసిన ప్రతిరోజు ఆమె గుండెపైన పడిన ఒక కత్తిఘాటు. ఈ 6 నెలల్లో సావిత్రి తన రక్తమాంసాలు కరిగించి కార్తీక్ని ఎన్నెన్నో అందమైన జ్ఞాపకాలు బహుమతిగా ఇచ్చింది. కానీ క్యాన్సర్ తన పంతాన్ని నిశ్శబ్దంగా చేసుకుపోయింది. కార్తీక్ ఇప్పుడు మునిపట్లా లేడు. అతను చాలా నీరసించిపోయాడు. ఇన్నాళ్ళు సావిత్రి ఇచ్చిన ప్రేమ అతన్ని బతికించిందా? లోపలున్న జబ్బు అతని శరీరాన్ని పీల్చేసింది. మందుల మత్తులో తీవ్రమైన అలసటతో అతను ఎక్కువ సమయం మంచానికే పరిమితమయ్యాడు. ఆ రాత్రి సావిత్రికి నిద్రలేదు. అసలు ఈ రాత్రి తనకు నిద్ర వస్తే తన భర్త ఎక్కడ శాశ్వత నిద్రలోకి జారుకుంటాడో అన్న భయం ఆమెను వణికిస్తుంది. బెడ్ లైట్ మసక వెలుతురులో కార్తీక్ ముఖాన్ని చూస్తూ బెడ్ కింద నేల మీద కూర్చుంది. అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని తన గుండెకు హత్తుకుంది. ఆ పట్టులో ఎముడొచ్చినా నా వాడిని తీసుకెళ్ళనివ్వను అన్న మొండితనం ఉంది. గడియారం ముళ్ళు కదులుతున్న కొద్దీ ఆమె గుండె వేగం పెరుగుతుంది. ఈ రాత్రి గడిస్తే నా కార్తీక్ ఉంటాడా? డాక్టర్ చెప్పినట్లు ఈ రాత్రి నా ప్రాణానికి ఆఖరి రాత్ర. తెల్లవారుజామున 4 గంటలు. బయట గాఢమైన చీకటి. గదిలో భయంకరమైన నిశ్శబ్దం. అకస్మాత్తుగా గాఢ నిద్రలో ఉన్న కార్తీక్ చిన్నగా మూలుగుతూ గాలి కోసం ఇబ్బంది పడ్డాడు. అతని ఛాతీ వేగంగా పైకి కిందకి కదులుతుంది. ఒక్కసారిగా ఆ శ్వాసలో ఒక లయ తప్పినట్టు, గొంతులో ఏదో ఆగిపోయినట్టు శబ్దం వచ్చింది. ఆ వెంటనే అతని శరీరం పూర్తిగా వాలిపోయింది. సావిత్రి గుండె పగిలిపోయింది. కళ్ళల్లో ప్రాణాలు తోడుకున్నాయి. కార్తీక్, కార్తీక్ అని పిలిచింది కంగారుగా. అతను కళ్ళు తెరవలేదు. అతనిలో ఎలాంటి కదలిక లేదు. ఆమె భయంతో వణుకుతున్న చేతితో అతని ఛాతీ మీద చేయి వేసింది, కుదిపేసింది. కార్తీక్, లేవండి, కార్తీక్, కళ్ళు తెరవండి. ఆమె గొంతులో అరుపు లేదు. ఒక అబల ప్రాణం పోతున్నప్పుడు చేసే ఆర్తనాదం ఉంది. అయినా అతను లేవలేదు. సావిత్రి వెక్కి వెక్కి ఏడుస్తూ కార్తీక్ 2 చేతుల్లో గట్టిగా పట్టుకుంది. ఆమె వేడి కన్నీళ్లు అతను చల్లబడిన చేతుల మీద పడుతున్నాయి. కార్తీక్, నన్ను వదిలిపోకు ప్లీజ్, నేను ఒంటరిగా ఉండలేను. గదిలో నిశ్శబ్దం. 1 క్షణం, 2 క్షణాలు. కాలం అక్కడే గడ్డ కట్టుకుపోయింది. సావిత్రి ప్రపంచం ఆగిపోయింది. అప్పుడే అత్యంత సన్నగా లోయలోంచి వస్తున్న ఒక ప్రాణం లేని గొంతుతో ఒక పిలుపు వినిపించింది. సావిత్రి. అతను ఆమె పేరు పిలిచాడు. ఆ తెల్లవారుజామున వినిపించిన ఆ సన్నటి పిలుపు సావిత్రికి ప్రాణం పోసింది. కార్తీక్ బ్రతికే ఉన్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం సావిత్రి బలవంతం మీద కార్తీక్ డాక్టర్ రమేష్ దగ్గరికి పూర్తి చెకప్ కోసం వెళ్ళాడు. సావిత్రి క్యాబిన్ బయట దేవుడిని ప్రార్థిస్తూ కూర్చుంది. లోపల డాక్టర్ రమేష్ ఎక్స్రేలు, లేటెస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ చూస్తూ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, నమ్మలేని భావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను తన కళ్ళజోడు తీసుకుని 2-3 సార్లు రిపోర్ట్స్ని తదేకంగా చూశాడు. ఆయన బయటకొచ్చి సావిత్రిని కూడా లోపలికి పిలిచాడు. కార్తీక్, సావిత్రి ఇద్దరు టేబుల్ ముందు కూర్చున్నారు. డాక్టర్ రమేష్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని వాళ్ళిద్దరి వంక చూశారు. మిస్టర్ కార్తీక్, సావిత్రి గారు, నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మెడికల్ హిస్టరీలో నేను ఇలాంటి కేసు చూడలేదు. డాక్టర్ గొంతులో వణుకుంది. మీ క్యాన్సర్ కణాలు చాలా మటుకు తగ్గుముఖం పట్టాయి. లంగ్స్లో ఉన్న కణిత సైజు విపరీతంగా తగ్గిపోయింది. ఇది ఎలా జరిగిందో నా మెడికల్ నాలెడ్జ్కి అంతు చిక్కడం లేదు. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. సావిత్రి గుండె లబ్డమ్మని కొట్టుకోవడం ఆగిపోయినంత పనైంది. మిరాకిల్ అంటే నా భర్తకు, నా కార్తీక్ ఏమీ కాదా డాక్టర్? ఆమె గొంతులో 1000 ఏళ్ల ఆయుష్ అడిగే తపనుంది. డాక్టర్ నవ్వుతూ తలూపాడు. ఏమీ కాదు సావిత్రి గారు. ఈ స్టేజ్ నుంచి ఆయన పూర్తిగా రికవర్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కేవలం
కీమోథెరపీ వల్ల జరిగింది కాదు. కార్తీక్ అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాడు. అతను సావిత్రి వైపు చూసి నవ్వి డాక్టర్ వైపు తిరిగాడు. ఇది మెరాకిల్ కాదు డాక్టర్. ఇది మందుల వల్ల జరిగింది కూడా కాదు. ఇది నా భార్య అన్నాడు గర్వంగా. డాక్టర్ రమేష్ సావిత్రి వైపు చూశాడు. నాకు తెలుసు కార్తిక్ గారు, మీరు బతకాలన్న ఆశను, ఆ సంతోషాన్ని ఆమె పరుగుల మీద పట్టుకొచ్చి మీకు ఇచ్చింది. ఆ భయం లేకుండా బతికిన 6 నెలలే మీ బాడీలో ఇమ్యూనిటీ పెంచింది. ఆమె అబద్ధం వెనుకున్న ప్రేమ మీకిచ్చిన అసలైన ట్రీట్మెంట్. ఇంత గొప్ప ప్రేమ నేను ఎక్కడా చూడలేదు అన్నాడు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ. సావిత్రి కళ్ళల్లో ఒకేసారి కృతజ్ఞత, ఆనందం, ఉపశమనం అన్నీ కట్టలు తెంచుకుని బయటకొచ్చాయి. ఆ క్షణంలో డాక్టర్ ముఖం, కార్తిక్ ముఖం ఆమెను మసగ్గా కనిపించాయి. క్యాబిన్లోంచి బయటకు వచ్చిన సావిత్రి కార్తిక్ 2 నిమిషాలు ఆగు అని చెప్పి వేగంగా హాస్పిటల్ బాత్రూంలోకి పరిగెత్తింది. తలుపు గడియ పెట్టుకుని సింక్ ముందు నిలబడి ఇన్నాళ్ళు ఇదే బాత్రూంలో నోట్లో టవల్ కుక్కుకొని నరకం అనుభవించిన మనిషి. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లోంచి వస్తున్న కన్నీళ్లు వేరు. ఇవి ప్రాణం దక్కినందుకు సంతోషంతో వస్తున్న కన్నీళ్లు. వెనక్కి తిరిగి గోడ కానుకొని కిందకు జారి కూర్చుంది. 2 చేతుల్లో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. 180 రోజులు, కేవలం 180 రోజులను రాసిచ్చావు కదా దేవుడా. కానీ నా ప్రేమను చూసి నువ్వు ఓడిపోయావు. నాకింకా చాలా రోజులు ఇచ్చావు అని తలపైకెత్తి చేతులు జోడించి నమస్కరించింది. ఈ కన్నీళ్లలో ప్రాణముంది, విజయముంది. కార్తీక్ ఆరోగ్యం పరిస్థితి కుదుటపడుతోంది. ఇంట్లో వాతావరణం కూడా ఇన్నాళ్ళు ఉన్న ఒక నిగూఢమైన బరువు నుంచి బయటపడింది. సావిత్రి పెదవుల మీద నవ్వులో ఇప్పుడు నటన లేదు, నిజమైన ప్రాణముంది. కానీ కార్తీక్లో ఒక తెలియని సంఘర్షణ మొదలైంది. తాను క్యాన్సర్ని జయించినట్టు డాక్టర్ చెప్పిన రోజు తాను ఇది మిరాకిల్ కాదు, తన భార్య అన్నప్పుడు సావిత్రి కళ్ళల్లో కనిపించిన ఒక భయం, ఒక గందరగోళం అతన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తనకు అన్నీ తెలుసని ఆమెకు చెప్పేయాలని ఉంది. కానీ ఆమె ఏడుస్తుందేమో అన్న భయం అతన్ని ఆపుతుంది. ఒకరోజు ఉదయం సావిత్రి బ్యాంక్ పని మీద బయటకు వెళ్ళింది. ఇంట్లో కార్తీక్ ఒకడే ఉన్నాడు. సరిగ్గా అప్పుడే సావిత్రిని పలకరిద్దామని లలిత వచ్చింది. ఇంట్లో సావిత్రి లేకపోవడంతో కాసేపు కూర్చొని వెళ్దామని కార్తీక్ ఎదురుగా సోఫాలో కూర్చుంది. ఏవండి, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? సావిత్రి అయితే మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. దేవుడు మీకు అన్ని మంచి రోజులే ఇవ్వాలి అని నవ్వుతూ అంది లలిత. కార్తీక్ ఆమె వైపు చూసి చాలా నెమ్మదిగా కానీ దృఢంగా అన్నాడు. లలిత, సావిత్రి నా కోసం ఏం చేసిందో, ఎంత నరకం అనుభవించిందో నాకు పూర్తిగా తెలుసు. లలిత నవ్వు ఒక్కసారి ఆగిపోయింది. ఆమె గుండె వేగం పెరిగింది. సావిత్రి వీళ్ళకి చెప్పేసిందా అని అనుకుంది. అదేంటండి, సావిత్రి మిమ్మల్ని ఎలా చూసుకుంటుందో మీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని మాట మార్చిపోయింది. నువ్వు కవర్ చేయక్కర్లేదు లలిత. కార్తీక్ గొంతు బరువెక్కింది. నాకు లంగ్ క్యాన్సర్ అని, 6 నెలల ఆయుష్ అని మీరు అనుకున్న విషయం, ఆ 180 రోజుల టైం లైన్ గురించి నాకంతా తెలుసు. నా వెనుక సావిత్రి ఆడిన మరణ నాటకం నాకు తెలుసు. నేను ఆ హాస్పిటల్లో డాక్టర్ రమేష్ దగ్గర వాళ్ళ సంభాషణ మొత్తం విన్నాను. లలిత షాక్లో నోరు తెరిచి అలా కదలకుండా ఉండిపోయింది. మీకు తెలుసా? తెలిసి మీరు ఆ రోజు ఊటీలో, వైజాగ్ బీచ్లో ఏమీ జరిగినట్టు అలా నటించారా? అప్పటి నుండి సావిత్రికి ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని ఆశ్చర్యంగా, కాస్త కోపంగా అడిగింది. కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ముందుకు వంగి తన 2 చేతులు జోడించన్నాడు. నేను అలా చెప్పను లలిత. తన భర్త ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా తన గుండెలు పగిలిపోతున్నా సరే నాకు ఆ నొప్పి తెలియకుండా ఉండాలని ఆమె నవ్వుతూ నటించింది. ఆమె నాకు బలం ఇవ్వడానికి తన కన్నీళ్లను బాత్రూమ్ కుళాయి నీళ్లతో కలిపేసింది. ఆమె పడుతున్న ఆ అంతులేని నొప్పిని నేను చూడలేకపోయాను. ఆమె నా కోసం నాటకమాడితే ఆ నాటకాన్ని నిజం చేయడానికి నేను నటించాను. కార్తీక్ తుడుచుకుంటున్న కన్నీళ్లు చూసి లలిత కుర్చీలో అలాగే ఒట్టిపోయింది. అవును లలిత, నేను బతకాలన్న ఆశను ఆమె నిలబెట్టాలని చూస్తుంటే దాన్ని నేను ఎలా కూల్చేస్తాను? నాకు నా చావు గురించి తెలుసని నేను ఆమెకు చెప్తే ఆమె ఆ క్షణమే దుఃఖంతో కూలిపోయేది. అందుకే ఆమె ఆడిన అదృశ్యమైన అబద్ధంలో నేను కూడా ఒక భాగమయ్యాను. నేను సంతోషంగా ఉన్నానని ఆమె నమ్మకం కలిగించడానికే నేను నవ్వాను. కార్తీక్ ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో ఇల్లు మళ్ళీ పాత కళ్ళను సంతరించుకుంది. సాయంత్రం 6 గంటలు. బయట సన్నని గాలి వీస్తుంది. కార్తీక్ హాల్లో సోఫాలో ఎంతో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. అతని మనసులో మాత్రం ఒక పెద్ద తుఫాన్ రేగుతోంది. ఇన్నాళ్ళు తమ ఇద్దరి మధ్య ఓ అదృశ్య గూడలో ఉన్న ఆ రహస్యం బద్దలు కొట్టాలని అతను నిర్ణయించుకున్నాడు. సావిత్రి 2 కప్పులు కాఫీ తీసుకుని కిచెన్లోంచి బయటకొచ్చింది. ఓ కప్పు కార్తీక్ ఇచ్చి తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబోయింది. సావిత్రి, అలా కాదు,
ఇక్కడ నా పక్కన కూర్చో అన్నాడు కార్తిక్ తన పక్కన సోఫాలో చోటు చూపిస్తూ. సావిత్రి చిన్నగా నవ్వి అతని పక్కన కూర్చుంది. కార్తిక్ తన చేతిలో ఉన్న కాఫీ కప్పును టీపాయ్ మీద పెట్టి ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని చేతులు కాస్తగా వణుకుతున్నాయి. ఆ స్పర్శలోని తీవ్రత సావిత్రి వెంటనే పసిగట్టింది. ఏమైంది కార్తిక్? మళ్ళీ ఎక్కడైనా నొప్పిగా ఉందా అని కంగారుగా అడిగింది. లేదు సావిత్రి, నాకేం నొప్పి లేదు. కానీ నేను నీకు నిజం చెప్పాలి. ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న అత్యంత బరువైన నిజమది. కార్తిక్ గొంతు ఎంతో సీరియస్గా బరువెక్కి ఉంది. సావిత్రి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏంటి కార్తిక్, నన్ను భయపెట్టకు. కార్తిక్ ఆమె కళ్ళల్లోకి ఎంతో లోతుగా చూశాడు. ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి డాక్టర్ రమేష్ క్లినిక్కి వచ్చాను కదా. అప్పుడు డాక్టర్ క్యాబిన్ బయట నేను నిలబడి ఉన్నప్పుడు డాక్టర్ రమేష్ నీతో ఫోన్లో మాట్లాడిన మాటలు నేను అన్నీ విన్నాను సావిత్రి. ఆ ఒక్క మాటతో సావిత్రి ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె గుండె లబ్డబ్బని కొట్టుకోవడం ఆగిపోయినంత పనైంది. చేతులు మంచుగడ్డల్లా చల్లబడిపోయాయి. కార్తిక్ కంటిన్యూ చేశాడు. నాకు లంగ్ క్యాన్సర్ అని, నా ఆయుష్ కేవలం 6 నెలలే అని డాక్టర్ చెప్పిన ఆ మరణ శాసనం నాకు తెలుసు సావిత్రి. నాకు ఆనాటి నుంచి తెలుసు. నువ్వు నా కోసం పడుతున్న వేదన, ప్రతి రాత్రి నువ్వు బాత్రూంలో పెడుతున్న ఆర్తనాదాలు, నీ నవ్వు వెనుక నువ్వు దాచుకున్న నరకం అన్నీ నాకు తెలుసు. నేను నీకు దూరం అవుతున్నానన్న నిజం తెలిసి కూడా నా కోసం ఆ ఊటీ ట్రిప్, ఆ సముద్రపొడ్డున క్యాంప్, ప్రతి క్షణం నువ్వు నా కోసం ఎంతటిగా నటించావో నాకు తెలుసు సావిత్రి. సావిత్రికి చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రున తిరిగినట్టయింది. ఇన్నాళ్ళు తన భర్త ప్రాణాన్ని మరణ భయం నుంచి కాపాడటానికి తను కట్టిన అబద్ధపు కోట ఒక్కసారి పేకమేడలా కూలిపోయింది. అతనికి అన్నీ తెలుసా? తన చావు గురించి తనకు తెలుసని తెలిసి కూడా నా కోసం ఎంత భరించాడు. నేను ఏడుస్తానని తను కూడా నవ్వుతూ నటించాడు. ఈ ఆలోచన ఆమె మెదడును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గదిలో భయంకరమైన నిశ్శబ్దం. ఇద్దరి శ్వాసలు చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. సావిత్రి కళ్ళల్లోంచి కన్నీళ్లు కట్టలు తెంచుకుని బుగ్గల మీద జారాయి. ఆమె ఏం మాట్లాడలేకపోతుంది. ఆమె పెదవులు వణుకుతున్నాయి. కార్తిక్, నాకన్నీ తెలుసని చెప్పగానే సావిత్రి నోరు తెరిచింది, కానీ అందులోంచి మాట రాలేదు. ఇన్నాళ్ళు గొంతులో అడ్డుపడిన ఓ పెద్ద రాయి కరిగిపోయి ఒక సన్నటి లోతైన ఆర్తనాదంగా బయటకొచ్చింది. ఆమె ఒక్కసారిగా ముందు కొంగి కార్తిక్ గుండె మీద కుప్పకూలిపోయింది. 6 నెలల పాటు ఆపుకున్న ఏడుపు, బాత్రూంలో కుళాయి నీళ్ల చప్పుడు మధ్య దాచిన వేక్కిళ్ళు, రాత్రిలో అతను నిద్రపోయాక అనుభవించిన నరకం, క్యాన్సర్ అనే భూతాన్ని ఒంటరిగా ఎదుర్కొన్న భయం అన్నీ ఆ క్షణం ఒక్కసారి బద్దలయ్యాయి. ఒక సునామీ తీరాన్ని దాటుతున్నట్టుగా ఆమె కన్నీళ్లు కార్తిక్ గుండెను తడిపేశాయి. గట్టిగా అరుస్తూ, గుండెలు బాదుకుంటూ చిన్నపిల్లాళ్ళ గీపెట్టి ఏడుస్తుంది సావిత్రి. సుమారు గంటసేపు ఆ ఏడు పాగలేదు. కార్తిక్ ఆమెను ఏడవద్దని ఆపలేదు. ఆ 180 రోజుల భారాన్ని కన్నీళ్ల రూపంలో కరిగిపోవాలని అతనికి తెలుసు. ఆమె తనను ఎంతగా పట్టుకుంటే అతను ఆమెను అంతే గట్టిగా తన ప్రాణాలకు కవచంగా హత్తుకున్నాడు. ఆమె తల నిమురుతూ తన కన్నీళ్లతో ఆమె శిరస్సును తడుపుతూ సావిత్రి ఏడుపు కాస్త తగ్గాక కార్తిక్ ఆమె భుజాలు పట్టుకొని నెమ్మదిగా పైకి లేపాడు. ఆమె ముఖమంతా కన్నీళ్లతో తడిసిపోయి కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. కార్తిక్ గొంతు వణుకుతుండగా అన్నాడు, సావిత్రి, నువ్వు నన్ను బతికించావే. డాక్టర్లు కేవలం 6 నెలలే మాత్రమే అని గీత గీసిన నా ప్రాణాన్ని నీ అబద్ధంతో, నీ చిరునవ్వుతో మృత్యు ఒడిలోంచి లాక్కొచ్చావు. దేవుడు నా ఆయుష్ రాశాడో లేదో నాకు తెలియదు, కానీ నీ ప్రేమ నన్ను బతికించింది సావిత్రి. సావిత్రి తను వణుకుతున్న చేతులతో అతని ముఖాన్ని పట్టుకుంది. నిన్ను కోల్పోతానేమోనన్న భయంతో నేను ప్రతిక్షణం చచ్చిపోయాను కార్తిక్. ఆ రోజు డాక్టర్ నిజం చెప్పగానే నా ప్రాణం పోయింది. కానీ నా కన్నీళ్లు చూస్తే నువ్వు కుంగిపోతావని, క్యాన్సర్ అంటే భయం నిన్ను వేగంగా చంపేస్తుందని నేను నవ్వాను. కార్తిక్ ఆమె కళ్ళల్లో ఎంతో ఆరాధనగా చూస్తూ, కానీ అన్నీ తెలిసి కూడా నా చావు నీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఆ 180 రోజులు ఆ నరకాన్ని ఒంటరిగా పైకి నవ్వుతూ ఎలా భరించావే పిచ్చిదానా? అసలు గుండె పగిలిపోలేదా నీకు? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడిగాడు. సావిత్రి ఆ కన్నీళ్లతోనే ఎంతో అందంగా స్వచ్ఛంగా నవ్వింది. నువ్వే నా జీవితం కదా కార్తిక్. నా జీవితాన్ని నేను ఎలా వదులుకుంటాను? నా ప్రాణం పోయేంత నొప్పున్నా సరే ఆ నొప్పిలో కూడా నా భర్త నవ్వు ఉండాలని నేను కోరుకుంటాను. దేవుడు నీకు 6 నెలలే ఇచ్చాడనుకున్నాను. అందుకే ఆ 6 నెలలు నిన్ను ఓ మహారాజులా ఉంచాలనుకున్నాను. ఆ మాటలకు కార్తిక్ మళ్ళీ ఆమెను తన గుండెలకు హత్తుకొని ఏడ్చేశాడు. ఆ కన్నీటి కౌగిలి తర్వాత వారి జీవితంలో పట్టిన చీకటి పూర్తిగా విడిపోయింది. 180 రోజుల నరకం ముగిసింది. ఇప్పుడు ప్రతిరోజు ఒక కొత్త పడగలా అనిపిస్తుంది. కార్తిక్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోంది. ఒక ఉదయం
కార్తీక్ కొత్త పట్టుపంచ కట్టుకుని సావిత్రి దగ్గరకొచ్చాడు. ఆమెను కూడా తన పెళ్లినాటి పట్టుచీర కట్టుకోమని ప్రేమగా అడిగాడు. ఎక్కడికి కార్తీక్? ఈ ఉదయాన్నే ఈ పట్టుచీర ఏంటి అని సావిత్రి ఆశ్చర్యంగా అడిగితే, ఓ చిన్న గుడికి, నా వెంటరా అని చిరునవ్వుతో బదిలిచ్చాడు. భర్త కళ్ళల్లోని ఆ వెలుగును కాదనలేక సావిత్రి ఎంతో ముస్తాబై కారెక్కింది. ఆ గుడి నగర శివారులోని పచ్చటి చెట్ల మధ్య ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. కారు దిగగానే సావిత్రికి గాల్లో కర్పూరం అగరబత్తిల సువాసన తగిలింది. కానీ ఆమెను అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపరిచిన దృశ్యం గుడి మెట్ల మీద కనిపించింది. అక్కడ లలిత, డాక్టర్ రమేష్ చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉన్నారు. డాక్టర్ రమేష్ చేతిలో ఒక పూలమాల, లలిత చేతిలో పసుపు కుంకుమలు, ఒక కొత్త మంగళసూత్రం ఉన్న ఓ పళ్ళెం ఉన్నాయి. సావిత్రికి ఏమీ అర్థం కాలేదు. లలిత, డాక్టర్ గారు మీరిక్కడ ఏంటిదంతా అని అడిగింది అయోమయంగా. కార్తీక్ నవ్వుతూ ముందుకు వెళ్ళి సావిత్రి కుడి చేయి పట్టుకున్నాడు. గర్భగుడిలో దేవుడి ముందు ఇద్దరినీ నిలబెట్టాడు. పూజారి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. కార్తీక్ ఆమె కళ్ళల్లోకి ఎంతో గాఢంగా చూస్తూ గుండె లోతుల్లోంచి ఇలా అన్నాడు. సావిత్రి, 10 ఏళ్ల క్రితం పెళ్లిపీటల మీద నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టాను. కానీ ఈ 6 నెలల్లో ఆ జీవితాన్ని నువ్వు నీ గుండెల్లో దాచుకుని మరీ కాపాడుకున్నావు. నా మరణాన్ని ఎదిరించి నీ ప్రేమతో నన్ను బతికించావు. నా ప్రాణంపైన నాకంటే నీకే ఎక్కువ హక్కుంది. ఇంత గొప్ప ప్రేమను పొందే అర్హత నాకుందో లేదో తెలియదు. బహుశా నేను నిన్ను పూర్తిగా డిజర్వ్ చేయలేదేమో. కానీ ఒకటి మాత్రం నిజం, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదలను. సావిత్రి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. కార్తీక్ లలిత చేతుల్లో పళ్ళెంలో ఉన్న పసుపు తాడును తన చేతుల్లోకి తీసుకున్నాడు. 10 ఏళ్ల క్రితం నా జీవితాన్ని నీకిచ్చాను, కానీ నువ్వు నా ప్రాణాన్ని నీలో దాచుకున్నావు. ఇప్పుడు ఈ పునర్జన్మను, నా కొత్త జీవితాన్ని మళ్ళీ నీకే ఇస్తున్నాను సావిత్రి. ఈసారి ఇది అబద్ధం కాదు, ఇది శాశ్వతం అని తెలిసి మరీ తీసుకో. ఆ మాటలు చెబుతూ మంత్రాల సాక్షిగా కన్నీళ్లు తుడుచుకుంటున్న లలిత, ఆనందంగా చూస్తున్న డాక్టర్ రమేష్ల మధ్య ఆ పసుపు తాడు సావిత్రి మెడలో కట్టాడు. సావిత్రి 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. కానీ ఇవి భయంతో వచ్చిన కన్నీళ్లు కావు, ఓ అనంతమైన ప్రేమ గెలిచిన కన్నీళ్లు. అవును, కార్తీక్ నా ప్రాణం, ఈ జీవితం అన్నీ నీవే అంటూ గుడిలోనే అతన్ని గట్టిగా హత్తుకుంది. 10 ఏళ్ల క్రితం పెళ్లి కూతురిగా ఎంత సిగ్గు, ఎంతటి భద్రత, ఎంతటి ఆనందం ఫీల్ అయిందో, ఈరోజు ఆ కౌగిల్లో మళ్ళీ అదే పెళ్లి కూతురైన ఫీలింగ్ ఆమెను ముంచెత్తింది. వైద్య శాస్త్రానికి అంతు చిక్కని ప్రేమ వారిదని నమ్మిన డాక్టర్ రమేష్ ఒక భగవంతుడికి నమస్కరించినట్టు ఆ జంట మీద నవ్వుతూ అక్షంతలు వేశాడు. ఆ 180 రోజుల మరణ శాసనం ఇప్పుడు దేవుడి ముందు ఒక శాశ్వతమైన ప్రేమగా శాసనంగా మారిపోయింది. మరో 3 నెలలు గడిచాయి. ఆ రోజు హాస్పిటల్లో కార్తీక్కి చివరి చెకప్. డాక్టర్ రమేష్ చేతిలో ఉన్న ఫైల్, పీటీఈ స్కాన్ రిపోర్ట్స్ చూస్తూ ఎంతో ఆనందంగా నవ్వాడు. కంగ్రాట్స్ కార్తీక్ గారు, మీ శరీరంలో ఇప్పుడు ఒక క్యాన్సర్ కణం కూడా లేదు. యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్. ఇది మెడికల్ సైన్స్ చేసిన మ్యాజిక్ కాదు, మీ భార్య ప్రేమ వేసిన మంత్రం. ఆవిడ ఆడిన అబద్ధం మీలో బ్రతకాలన్న ఆశను పెంచింది. ఆ ఆశ ఈరోజు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. మీ భార్య ప్రేమ మీకు అసలైన మెడిసిన్ అన్నాడు రమేష్. సావిత్రి ఆ మాటలు వింటూ 2 చేతుల్లో ముఖం కప్పుకొని ఆనంద బాష్పాలు రాల్చింది. మృత్యుపై ప్రేమ సాధించిన మహావిజయం ఇది. సాయంత్రం ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంది. బాల్కనీలో చల్లటి గాలి వీస్తోంది. కార్తీక్ సావిత్రి పక్కనే కూర్చొని కాఫీ తాగుతున్నారు. కార్తీక్ నెమ్మదిగా తన పాత బ్రౌన్ కలర్ డైరీ బయటకు తీశాడు. ఆ డైరీ చూడగానే సావిత్రి ముఖంలో చిన్న చిరునవ్వు వెలిసింది. కార్తీక్ ఆ డైరీలోని చివరి పేజీ తీశాడు. అందులో లైఫ్లో చేయాలనుకున్నవి రాసిన పేజ్ ఓపెన్ చేశాడు. అందులో మొదటి కళ ఊటీ బైక్ ట్రిప్. దాని పక్కన ఎరుపు రంగు పెన్తో సావిత్రి టిక్ పెట్టింది. రెండో కళ సముద్రం ఒడ్డున క్యాంప్. దాని పక్కన కూడా సావిత్రి పెట్టిన టిక్ మార్క్ ఉంది. కార్తీక్ ఆ పేజీ కిందకు తిప్పాడు. అక్కడ ఇంకో కళ రాసింది. అది సావిత్రి అప్పట్లో గమనించలేదు. కార్తీక్ ఆ లైన్ మీద వేలు పెట్టి సావిత్రికి చూపించాడు. అందులో ఇలా రాసింది: నా సావిత్రితో కలిసి వృద్ధాప్యంలో ముడతపడిన చర్మంతో, నెరిసిన జుట్టుతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని బాల్కనీలో కూర్చుని గడిచిపోయిన మన జీవితాన్ని తలుచుకుంటూ ఆనందంగా కన్నుమూయాలి. ఆ లైన్ చదవగానే సావిత్రి గొంతులో మళ్ళీ దుఃఖం తన్నుకొచ్చింది. కానీ అది విషాదం కాదు, ఒక పరిపూర్ణమైన ప్రేమ ఇచ్చిన ఆనందం. కార్తీక్ ఆమె ఎడమ చేతిని తన 2 చేతుల్లోకి ఎంతో అపురూపంగా తీసుకున్నాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎంతో ఆరాధనగా అన్నాడు:
నా కలలని నువ్వు 6 నెలల్లోనే నిజం చేసావు సావిత్రి. కానీ ఈ డైరీలో మిగిలిపోయిన ఈ ఒక్క కల కంప్లీట్ అవ్వడానికి మనకి ఇంకో 50 సంవత్సరాల టైం ఉంది. అప్పటిదాకా నా చేయి ఇలాగే పట్టుకొని ఉంటావా? సావిత్రి ఆనందంతో ఏడుస్తూనే, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నొదలను కార్తీక్ అంటూ అతని గుండెల మీద వాలిపోయింది. అప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. కానీ వాళ్ళ జీవితంలో మాత్రం ఓ కొత్త ఉదయం మొదలైంది. ప్రేమంటే ప్రాణం ఇవ్వడం మాత్రమే కాదు, ప్రాణం పోతుందని తెలిసినప్పుడు కూడా పంటి కింద బాధను దాచిపెట్టి అవతలి వాళ్ళ పెదవులపై నవ్వులు నిలపడం కూడా అని ఆ 180 రోజులు వాళ్ళకు నేర్పించాయి. అతను నా తల నిమురుతూ ఎంతో భావోద్వేగంగా అన్నాడు, 180 రోజులు నువ్వు నన్ను బతికించావు సావిత్రి. నేను కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాను, కాదు కార్తిక్, నువ్వు నన్ను బతికించావు. నీకోసం ఎలా బతకాలో నాకు నేర్పించావు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.